ఇప్పించమన్నాడు. ఈసారేమో బ్యాంకులో వేయమన్నాడు. ఎవడాడు అసలు నాకు అర్థం కాల. ఆయన ఎవరు డిసైడ్ చేయడానికి? ఈయన మాజీ ఎన్నికల కమిషనర్ కదా అని చెప్పి బుర్ర తక్కువ ఎదవలు ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో ఉన్నటువంటి ఎట్టిస్తాడు అసలు అట్లాగా? అర్థం పర్థం ఉండాలి కదా వాళ్ళకి. ప్రాక్టికాలిటీకి భిన్నంగా లేదు అసలు. ఏమాత్రమైన పాయింట్ ఉంది అందులో? ఆయన చెప్పాడట, వీళ్ళు రాసి ఇచ్చేసారట, ఇక్కడ మార్చేశారట. గ్రౌండ్ రియాలిటీ అలాంటిది ఏం చేయాలి? అట్లాగా ఆయన ఇచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ ఎట్లేదన్నా చూడండి అని చీఫ్ సెక్రటరీ చెప్తే అతను చూసుకుంటాడు. అప్పుడు వాలంటీర్లు కాబట్టి సచివాలయ సిబ్బంది ఒకరోజు 4 రోజులు పడుతుంది ఇప్పుడు వాలంటీర్కి. సచివాలయ సిబ్బంది ఇప్పుడు 4 రోజుల నుంచి చేస్తున్నారు. లేదు 15 రోజులు పట్టుద్దమ్మా అని చెప్తారు, అర్థమయ్యేలా చెప్తారు. అలా కాదు, అర్జెంట్ కావాలంటే కనుక సచివాలయం ఆఫీసులోకి వెళ్ళి తీసుకోండి అమ్మా అని చెప్తారు. 2 వైపులా చేస్తాడు. అది జవహర్ రెడ్డి గారికి ఆ బుర్ర ఉంది, తెలుసు ఆయన. కానీ ఈ బుర్ర ఇక్కడ లేదు కదా. వచ్చిన సమస్య ముందు వాళ్ళని తీసేయండి, వీళ్ళని తీసేయండి. బ్యాంకులు ఏప్రిల్లో ఆల్రెడీ చూశారు, ఇబ్బందులు పడ్డారు చాలా మంది. అప్పుడు రోడ్డు మీదకి వచ్చారు, అది ఎండలకి. అప్పుడు కూడా ఈసీ ఉంది, చూశారు. మే వచ్చేసరికి కూడా అంటే ఇందులో సర్కారు మా జోక్యం ఏముంది, అంత ఈసీ పరిధిలో ఉందని చెప్తుంది. అది ఒక రకంగా సమర్థింపుగా చూడాలా. ఒక నెల చూసినా సరే 2వ నెల వచ్చేసరికి 1వ తేదీకి వచ్చేసరికి ఎందుకు సెటరేట్ చేయలేకపోయారు? ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చాం, ఆ జడ్జిమెంట్ అమలు చేయనంటే ఎట్లాగా? వాడు ఏమి ఇచ్చాడు? డీబీటీ లేదా ఒక చోటకి పిలిచి ఇవ్వమన్నాడు.